అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. డే నెంబర్ 2 క్లాస్లోకి మీ అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనం 2 థీరమ్స్ నేర్చుకోబోతున్నాం. మీకు నేను క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు నేను చెప్తాను. అండ్ నా బాధ్యత అది, మీ బాధ్యత క్లాస్ అయిపోగానే ఎక్కడ నిర్లక్ష్యం అనేది మన ఏరియాలోకి, మన దరిదాపుల్లోకి నిర్లక్ష్యాలు అనే ఆనవాళ్ళు కూడా రాకుండా ప్రాక్టీస్ చేయండి మర్చిపోకుండా. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న థీరమ్స్లో మొట్టమొదటిది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ చాలా సింపుల్గానే ఉంటుంది ఈ థీరం కూడా. చాలామంది అనవసరంగా ఏదో థీరమ్స్ అంటే భయపడిపోతారు, కానీ ఒకదానికి ఒకటి కనెక్టెడ్గా పోతా ఉంటే స్టెప్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో ముందు మ్యాథమెటికల్ స్టెప్స్ స్టార్ట్ చేసేదానికంటే ముందు థీరంని ముందు మన మనసుకి కనెక్ట్ చేసుకుందాం. అసలు థీరం దేనికి సంబంధించింది, అందులో ఏమేమి ఉంటాయి అనేది డయాగ్రామెటికల్గా చూద్దాం. జామెట్రీలో ఇది ఒక అందమైన ప్రాసెస్ అండి. డయాగ్రామెటికల్గా అర్థం చేసుకోవటం చాలా తక్కువ మంది చేస్తుంటారు ఈ పని, చాలా తక్కువ మంది. డయాగ్రామెటికల్గా ఆ ఫీల్ సంపాదించుకోవాలి మనం. సో ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్లో ఒక స్ట్రైట్ లైన్, ఏదో ఒక లైన్ ఉన్నదని తీసుకోండి. లైన్ అంటూ ఉంటే దానికి ఈక్వేషన్ ఉంటుందిగా, మరి ax ప్లస్ by ప్లస్ c = 0. దీని ఈక్వేషన్ అనుకుందాం. లైన్ ఉంది, లైన్ మీద కాకుండా వేరే ఇంకెక్కడైనా ఒక పాయింట్ తీసుకోండి. తీసుకున్నారు, పాయింట్ అంటూ ఉంటే దాని కోఆర్డినేట్స్ ఉంటాయిగా, x1 y1 అనుకుందాం ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని. సో లైన్ ఉంది, ఇప్పుడు పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి మీరు ఈ స్ట్రైట్ లైన్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. స్ట్రైట్గా పర్పెండిక్యులర్గా ఉండాలి. ఈ లైన్ 90 డిగ్రీస్తో ఉండాలి. ఈ లైన్కి ఈ లైన్ 90 డిగ్రీస్తో ఉండాలి. దీన్ని మనం పర్పెండిక్యులర్ లైన్ అంటాం. ఈ పర్పెండిక్యులర్ లైన్ వస్తుంది 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 లైన్ ఎక్కడ టచ్ చేసింది? ఈ పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఈ కింద ఉన్న స్ట్రైట్ లైన్ ఈ పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఇదిగో ఈ పాయింట్ని ఏమంటారు అంటే ఫుట్ అంటారు. ఈ పాయింట్ పేరే ఫుట్. ఎవరి ఫుట్? ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఈ పర్పెండిక్యులర్ యొక్క ఫుట్, ఇది కాలు, ఇది మనిషి అనుకోండి, ఇది తల, ఇది కాలు అనమాట. సో హెడ్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. హెడ్తో ఇప్పుడు మనకు పని లేదు, మనం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇక్కడ సినిమాకి హీరో. సో ఈ ఫుట్ యొక్క అనేది కూడా ఒక పాయింటేగా. పాయింట్ అంటూ ఉంటే కోఆర్డినేట్స్ ఉంటాయిగా, దీనికి కూడా కోఆర్డినేట్స్ h, కే అన్నాం. సో ఇప్పుడు మన సినిమాలోకి 3 క్యారెక్టర్లు వచ్చినాయి. ఒకటి స్ట్రైట్ లైను, దాని ఈక్వేషన్. రెండోది ఒక పాయింట్, దాని కోఆర్డినేట్స్. మూడోది ఫుట్, దాని కోఆర్డినేట్స్. ఈ ముగ్గురి మధ్య రిలేషన్ ఒకటి ఉంది. ఏంటిది ఆ రిలేషన్ అంటే, ఇక్కడ రాస్తున్నా నేను, కలర్ చేంజ్ చేద్దాం. చేంజ్ కలర్. h - x1/a = k - y1/b = -ax1 + by1 + c a² + b². పెద్దగా అనిపించిందా మీకు ఏమన్నా? లేదు, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది మనం తయారు చేయబోతున్నాం, దీన్ని ప్రూవ్ చేయబోతున్నాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ ద ఫార్ములా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మనం. ఈరోజు క్లాస్లో మొత్తం ఫ్రీ ఆఫర్స్ చాలా ఉన్నాయి. ఏంటి ఫ్రీ ఆఫర్స్ అంటారా? ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం నేర్చుకున్నారనుకోండి, హాఫ్ థీరం మీరు ఇమేజ్లో చేసేసినట్టే. ఇందులో హాఫ్ థీరం అక్కడ ఇమేజ్లో మ్యాచ్ అయిపోతుంది, సేమ్ టు సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం మీరు నేర్చేసుకుంటే మీకు ఇమేజ్ థీరం ఫ్రీ. సమ్మర్ బొనాంజా. సో ముందైతే ఇది రావాలిగా. సో ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే, మొట్టమొదటి కాన్సెప్ట్, ఇక డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్కి ఈ ఫార్ములా తయారు చేద్దాం. సో మొట్టమొదటిది విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదొక స్ట్రైట్ లైన్ ఉంది, ఇదొక స్ట్రైట్ లైన్ ఉంది. సో ఈ 2 ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి అని అనుకున్నాం కదా, మనం డ్రా చేసిందే పర్పెండిక్యులర్ కదా. సో వీటికి పేర్లు పెడదామా? ఈ లైన్ని ఎల్ అందాం, ఈ పాయింట్ని సే పి అందాం, ఈ పాయింట్ని చెప్పండి ఏం పేరు పెడదాం? ఎంపీసీ ఫ్రెండ్ ఎం పెడదాం, పిఎం. సో ఇప్పుడు పిఎం అనే లైన్ ప్రూఫ్ స్టార్ట్ చేస్తున్నాం మనం. ప్రూఫ్ ద లైన్
ఇప్పుడు పాయింట్స్ పరిచయం చేసుకోవాలి అంటే మీకు ఎగ్జామ్ కోసం నేను మ్యాటర్ కూడా క్లియర్గా రాస్తున్నాను. ఎగ్జామ్లోకి మీరు యాజ్ ఇట్ ఈస్ 8 మార్క్స్కి మీరు 8 కాదు 7 మార్క్స్కి మీరు అప్లై చేసుకునేటట్టుగా లెట్ ముందు పరిచయం చేసుకుందాం, పరిచయ కార్యక్రమాలు. సో లెట్ ఎల్ ax plus by plus c equal to 0 is a line. L అనేది ఒక లైను అనుకోండి. అండ్ m h కామా k నెక్స్ట్ ఎవరిని పరిచయం చేసుకుంటున్నాం? లైన్ గారిని పరిచయం చేసుకున్నాం. నెక్స్ట్ m h కామా k ని పరిచయం చేసుకున్నాం. ఎవరండి m h కామా k? be the foot of perpendicular డ్రాన్ ఫ్రమ్, ఎక్కడి నుంచి డ్రా చేసాం? ఈ పర్పెండిక్యులర్ని పి నుంచి డ్రా చేసాం. ఫ్రమ్ పి x1 కామా y1. సో ఈ మధ్యలో సందడిలో పిని కూడా పరిచయం చేసేసుకున్నాం. సో ఎల్ అనేది ఒక లైను, ఎం ఫుట్, ఎవరి నుంచి డ్రా చేసిన ఫుట్ అది పి నుంచి డ్రా చేసిన ఫుట్. ఇలా పరిచయం చేసుకున్నాక ఇప్పుడు కథ ఏంటంటే చూడండి, ఈ లైన్ పిఎం, ఈ లైన్ ఎల్ రెండు పర్పెండిక్యులర్గానే ఉన్నాయి కదా. సచ్ దట్ ఇక్కడే రాద్దాం. సచ్ దట్ పర్పెండిక్యులర్ అన్నాం కదా, సచ్ దట్ ఎందుకు ఆల్రెడీ పర్పెండిక్యులర్ డ్రా చేసి అన్నాం కదా, ఫుల్ స్టాప్ పెట్టేసి దేర్ ఫోర్ పిఎం నరేంద్ర మోడీ కాదు, పిఎం స్ట్రైట్ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్. పిఎం ఎల్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. డే 1 క్లాస్లో మీకు నేను చెప్పాను, అడ్డంగా ఒక లైను ఇలా పర్పెండిక్యులర్గా ఒక లైను ఉంటే వాటి స్లోప్స్ మధ్య రిలేషన్ ఉంది. సో దీని స్లోపు ఎలా ఉంటాయి? ఉల్టా ఉండి సింబల్స్ చేంజ్ ఉంటాయి కదా, అంటే ఆ రెండు స్లోప్స్ ప్రొడక్ట్ -1. పిఎం ఈజ్ పర్పెండిక్యులర్ ఎన్, దేర్ ఫోర్ ఇంప్లైస్ ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈక్వల్ టు -1. స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత ఉంటుందండి? -1 ఉంటుంది. ఎవరి స్లోప్స్? దీని స్లోప్ ఇంటూ దీని స్లోప్. దట్ ఇంప్లైస్, చెప్పండి గుర్తుందా, డే 1లో ఒక స్ట్రైట్ లైన్ మన దగ్గర ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0 ఉంటే దాని స్లోప్ ఎలా రాజు? మర్చిపోయారా? డే 1లోనే పోయిందా? సో మైనస్ ఆఫ్ ఎలా రాస్తాం? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎవరు? a బై y కోఎఫిషియంట్ b, మైనస్ ఆఫ్ a బై b. ఇది ఎవరి స్లోప్? ఈ అడ్డంగా ఉన్నదాని స్లోప్. ఇంటూ ప్రొడక్ట్ కదా మనం చేస్తుంది, ఇంటూ ఈ నిలువుగా ఉన్న దాని స్లోప్. నిలువుగా ఉన్న దానికి ఈక్వేషన్ లేదు, 2 పాయింట్స్ ఉన్నాయి. ఇది కూడా చెప్పాం మీకు ఆ వీడియోలో. మరి 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ ఎలా రాస్తారు? k మైనస్ y1, y కోఆర్డినేట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ y కోఆర్డినేట్ k, ఇక్కడ y కోఆర్డినేట్ y1 కాబట్టి k మైనస్ y1 బై h మైనస్ x1 ఈక్వల్ టు -1. సో ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్, సో దీని స్లోపు ఇంటూ దీని స్లోపు ఈక్వల్ టు -1. సో దీన్ని కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటో మనకు కనపడుతూనే ఉంది కదా, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. h మైనస్ x1 కింద ఎవరు రావాలి? ఏ రావాలి. చూడండి ఇక్కడ h మైనస్ x1 ఉంది, కింద ఉంది. సో ఇది పైకి పోవాలి, దాని కిందకి ఏ రావాలి. కనపడుతూనే ఉంది. సో మైనస్ కట్ చేయండి. ఇది డివైడెడ్ బైలో ఉన్న h మైనస్ x1ని ఇటు రైట్ సైడ్ పంపించండి. అప్పుడు డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లో పోతుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న ఏని అటు పంపించండి, న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్ అవుతుంది. సో ఇక్కడ ఏం మిగులుతారు అప్పుడు చెప్పండి? ఇటువైపు ఎవరు మిగులుతారు? k మైనస్ y1 మిగిలిందా? మిగిలింది. k మైనస్ y1 కాకుండా పైన ఎవరైనా ఉన్నారా? ఏ ఇక్కడ లేదు, ఏ ఇటు వచ్చింది, కిందకు వచ్చింది. ఏ ఇక్కడ ఉండాల్సిన ఏ ఇక్కడ కిందకు వచ్చింది. k మైనస్ y1 ఇక్కడే ఉంది, కింద ఉండాల్సిన b ఇక్కడే ఉంది. ఈ h మైనస్ x1 ఇక్కడికి వచ్చింది, అయిపోయింది. h మైనస్ x1 బై ఏ, h మైనస్ x1 బై ఏ, k మైనస్ y1 బై b, k మైనస్ y1 బై b. మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో సగంది ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం. ఈక్వల్ వచ్చింది, ఇవి రెండు ఈక్వల్ అయినాయి. ఓకే, మనం ఏం చేద్దామంటే లెట్ వీళ్ళిద్దరూ సమానం అయ్యారు కదా, k మైనస్ y1 బై b ఈక్వల్ టు h మైనస్ x1 బై ఏ, ఇద్దరు సమానం అయ్యారు కదా. ఈ ఇద్దరిని సపోజ్ మనం ఏమనుకుందాం అంటే ఏమన్నా లెటర్ మనం తీసుకుంది ఏముంది? ఎంపీసీ ఫ్రెండ్లో ఎమ్ పి అయిపోయింది కదా, సి.
ఈ రెండు వాల్యూస్ని సి అనుకుందాం. వీళ్ళిద్దరూ సమానమే, ఇద్దరు ఒకరికొకరు సమానం. ఆ వాల్యూ ఎంతో తెలియదు కదా. సో వీడి వాల్యూ సీనే, వీడి వాల్యూ సీనే, ఇద్దరు సమానం కాబట్టి ఇద్దరు వాల్యూ సి. సో ఇద్దరిని సికి సమానం చేయండి. k మైనస్ y1/b ఈక్వల్ టు సి. అలానే దీన్ని సికి సమానం చేసే, అలానే ఇది కూడా h మైనస్ x1/a ఈక్వల్ టు సి. ఇద్దరిని సికి ఈక్వల్ చేస్తే దీన్ని కొంచెం రీఅరేంజ్మెంట్ చేద్దాం. b నటు మల్టిప్లై చేయండి. k మైనస్ y1 ఈక్వల్ టు bc, b ఇంటూ సి bc. అలా ఇక్కడ h మైనస్ x1 ఈక్వల్ టు a ఇంటూ సి ac. k కావాలి నాకు, y1 కూడా పంపించండి. y1 ప్లస్ bc మైనస్ y1 ఇటు వచ్చేసింది. ఇక్కడ x1 పంపించండి. h ఇస్ ఈక్వల్ టు x1 ప్లస్ ac. ఓకే, సో ఇలా k వాల్యూ తయారు చేసుకున్నాం, h వాల్యూ తయారు చేసుకున్నాం. ఎందుకు ఇది తయారు చేసుకున్నాం? మనకి ఇవి రెండు ఆల్రెడీ ఇక్కడే వచ్చేసినాయి. ఈ మూడోది రావాలి. సరే, ఆ మూడో దానికోసం కష్టాలు పడుతున్నాం మనం. సో ఇద్దరిని సికి ఈక్వల్ చేసాం. ప్రతిదాన్ని విడివిడిగా సికి ఈక్వల్ చేస్తే ఇక్కడి నుంచి కేని, ఇక్కడి నుంచి హెచ్ని తయారు చేసుకున్నాం. సో కే అంటే ఎవరు ఇప్పుడు? y1 ప్లస్ బీసీ. హెచ్ అంటే ఎవరు? x1 ప్లస్ ఏసీ. రైట్, కాసేపు ఈ సీరియల్కి ఇక్కడ బ్రేక్ ఇచ్చేసి ఇంకొక పాయింట్ దగ్గర రండి. చూడండి, హెచ్ కామా కే ఎక్కడుంది? లైన్ మీద ఉంది. ఎం హెచ్ కామా కే అనే పాయింట్ లైస్ ఆన్ ఎల్. ఎల్ అనే లైన్ మీద ఉంది. ఎల్ అనే లైన్ మీద ఉంటే మనకు ఒక కండిషన్ ఉందండి. ఈ పాయింట్ ఈ లైన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఆ పాయింట్ని ఆ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఈ లైన్లో ఎక్స్ ఉందా, ఎక్స్ దగ్గర హెచ్ రాయండి. వై ఉందా, వై దగ్గర కే రాయండి, సబ్స్టిట్యూట్ చేయండి. సో హెచ్ కామాకే ఎల్ మీద ఉంది కాబట్టి హెచ్ కామాకే ఈ లైన్ని సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై చేయటం అంటే ఏ ఇంటూ ఎక్స్, ఎక్స్ బదులు ఇది, ఇప్పుడు ఇది ఎక్స్, ఏహెచ్ అన్నట్టు ఇప్పుడు, ప్లస్ బివై, వై అంటే ఇక్కడ కే అన్నట్టు, బీకే ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ స్టెప్ అర్థమైందా మీ అందరికీ? ఈ లైన్ మీద ఎవరున్నారు? హెచ్ కామాకే ఉంది. ఇక్కడ ఇగో ఈ పాయింట్ దగ్గర నెక్స్ట్ థీరం ట్రాక్ మారుతుంది. ఇక్కడ వరకు నెక్స్ట్ థీరం కూడా సేమ్ ట్రాక్లో, ఇక్కడ దాకా సేమ్ ట్రాక్లో వస్తారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ థీరం కొంచెం ట్రాక్ మారుతుంది. సరే, అక్కడ మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్, సో ఏ ఇంటూ ఇదేంటిది? హెచ్. హెచ్ హెచ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది చూడండి. సో హెచ్ బదులు ఇది రాద్దాం. ఏ ఇంటూ x1 ప్లస్ ఏసీ. వెరీ గుడ్. బీకే, బి ఇంటూ కే, కే అంటే ఇక్కడ ఒకటి ఉంది చూడు, y1 ప్లస్ బీసీ. వెరీ గుడ్. ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇంకొంచెం సర్దుబాటు చేద్దాం. ఏని మల్టిప్లై చేయండి లోపలికి. ఏ ఇంటూ x1, ఏx1. నెక్స్ట్ ఏ ఇంటూ ఏసీ, ఏ స్క్వేర్ సి అవుతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. అలానే బీని మల్టిప్లై చేయండి ఇక్కడ. బి ఇంటూ y1, by1. బీని ఇక్కడ మల్టిప్లై చేయండి. బి ఇంటూ బి, బి స్క్వేర్ సి అవుతుంది. ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ రెండు టర్మ్స్లో సి ఉంది కదా, ఈ రెండు టర్మ్స్ మన దగ్గరే పెట్టుకుందాం. మిగిలిన ముగ్గురు ఉన్నారు చూడండి, ఇది, ఇది, ఇది. ఈ ముగ్గురిని రైట్ సైడ్కి ఎలగొట్టేసేయండి. సో ఏ స్క్వేర్ సి ప్లస్ బి స్క్వేర్ సి ఈక్వల్ టు, రైట్ సైడ్కి ఎవరిని ఎలగొడుతున్నాం? ఏx1 రైట్ సైడ్ ఎలగొడితే అదేమవుతుంది? మైనస్ ఏx1 అవుతుంది, అడిపోయింది కాబట్టి. బి ప్లస్ బీవై1 మైనస్ బీవై1 అవుతుంది, ప్లస్ సి మైనస్ సి అవుతుంది. ఓకే, సో ఈ ఇద్దరిలో సి కామన్ తీసేయండి. తీసేస్తే చక్కగా ఇక్కడ ఎవరు మిగులుతారు? ఏ స్క్వేర్. ఇక్కడ కూడా సి కామన్ తీస్తే ఎవరు మిగులుతారు? బి స్క్వేర్. అలానే ఈ ముగ్గురులో మైనస్ కామన్ తీయండి. ముగ్గురులో ఉందిగా మైనస్, తీసేస్తే ఏx1 ప్లస్ బీవై1 ప్లస్ సి. సో మనం సి తీసుకోకుండా ఉండాల్సింది, నేను పొరపాటు చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఫార్ములాలో ఒక సి ఉంది కదా, ఈ సి ఆ సి కలిసిపోతుంది. నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, చిన్న కరెక్షన్ చేస్తాను. సో దీన్ని నేనేమంటానంటే, ఏం లేదు, ఎంపీక్యూఆర్, ఆర్ తీసుకున్నాం, ఆర్ అన్నాం, కన్ఫ్యూజ్ ఉండదు.
సో సి ఉన్న దగ్గరల్లా ఆర్గా మారుస్తున్నాను నేను. ఆర్ ఏం లేదు, ప్రాబ్లంలో ఏం మిస్టేక్ దొరకలేదండి. జస్ట్ సీల్ రెండు సీల్ అయినాయి. ఆ సి వేరు ఈ సి వేరు కదా, కలిసిపోతాయి. సో ఆర్. సో సి ఉన్న దగ్గర ఆర్ రాస్తా, అంతే, ఏం లేదు. ఆర్. ప్రాబ్లంని ఏం చేంజ్ చేయలేదు, మీరేం కంగారు పడిపోకండి. సి దగ్గర ఆర్, ఏఆర్. ఇది x1 ప్లస్ ఏఆర్, y1 ప్లస్ బీఆర్, y1 ప్లస్ బీఆర్. ఏx1 ఏ స్క్వేర్ ఆర్, by1 బి స్క్వేర్ ఆర్. సి దగ్గర ఆర్ పెడుతున్నాను. ఈసీ ఈక్వేషన్లోది, అందుకనే అది ఇది కలిసిపోకూడదని ఇప్పుడు ఆర్ చేశాను నేను. సో ఏ స్క్వేర్ ఆర్, బి స్క్వేర్ ఆర్. సో ఆర్ కామన్ తీసినట్టు అనమాట ఇప్పుడు మనం. సో రెండిట్లో ఆర్ కామన్ తీసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఆర్ ఇక్కడే ఉంచేస్తే మైనస్ ఆఫ్ ఏx1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయిపోయిందా? వచ్చేసింది చూడండి. ఇక్కడ ఆర్ అని మీరు ఎవరిని అనుకున్నారు? దీని వాల్యూ ఆర్, దీని వాల్యూ ఆర్. ఆ ఆర్ ఎంత వచ్చింది? ఆ ఆర్ అంటే ఇది. అంటే ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి ఇప్పుడు చూడండి. ఎక్కడ రాశాను? ప్రూఫ్ అయిపోయింది, థీరం అయిపోయింది. సో అది ఇక్కడ రాస్తాను ఒక స్టెప్. ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి? ఇది రాద్దాం ముందు. హెచ్ మైనస్ x1 బై ఏ ఎవరికి సమానమైంది? కే మైనస్ y1 బై బికి సమానమైంది. వీళ్ళిద్దరూ ఎవరికి ఈక్వల్ అని మనం అనుకున్నాం? ఆర్కి ఈక్వల్ అనుకున్నాం. ఆ ఆర్ కూడా తెలిసిపోయింది. ఆర్ బదులు ఇప్పుడు ఇక్కడ ఆర్ బదులు ఇది రాయండి. మైనస్ ఆఫ్ ఏx1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కథ సింపుల్. సో చాలా తేలిక థీరం. సగం థీరం మనం నెక్స్ట్ థీరం కూడా నేర్చేసుకున్నట్టయితుంది. మేము మధ్యలో మిమ్మల్ని సిని ఆర్గా మార్చామని ఇబ్బంది పెట్టుంటే ఆ కొద్దిగా ఇబ్బంది అయి ఉంటుంది. దయచేసి మీరు దాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకుంటే, అది నా పొరపాటే. సీల్ రెండు చూసుకోలేదు నేను. ఏ లెటర్ అయినా అనుకోవచ్చు ఇక్కడ, కాకపోతే రెండు సేమ్ అయ్యేసరికి మీకు కన్ఫ్యూజ్ అవుతుందని మార్చాను నేను 6. సో మళ్ళొకసారి మీకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన ఇది ఒక లైన్ ఎల్, ఇక్కడ ఒక పాయింట్ x1 y1, దీని నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ హెచ్ కామా కే. సో ఫస్ట్ ఏం చేసాం మనం? ఇది పిఎం అనుకున్నాం. పిఎం అనే లైన్ను ఎల్ అనే లైన్ పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి స్లోప్స్ ప్రొడక్ట్ -1 అవుతుంది. సో లైన్ స్లోపు మైనస్ ఏ బై బి, పిఎం స్లోపు కే మైనస్ y1 బై హెచ్ మైనస్ x1, ప్రొడక్ట్ -1 అవుతుంది. ఇందులో మైనస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయింది. సో హెచ్ మైనస్ x1 బై ఏ ఇటు రైట్ సైడ్ రాసాం, కే మైనస్ y1 బై బి లెఫ్ట్ సైడ్ ఉంచాం. ఇది మనం కనుక్కోవాల్సిన దాంట్లో హాఫ్ పార్ట్ అక్కడే వచ్చేసింది. సో వీళ్ళిద్దరిని మనం ఏమనుకున్నాం? ఆర్ అనుకున్నాం. అంటే మొదటిది ఆర్కి ఈక్వల్ అవుతుంది, రెండోది ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్కటిగా రైట్ సైడ్ పంపిస్తున్నాం. బి రైట్ సైడ్ పంపించా, y1 రైట్ సైడ్ పంపించా. సో బీఆర్ ప్లస్ y1 అయింది కే వాల్యూ, హెచ్ వాల్యూ ఏఆర్ ప్లస్ x1 అయింది. సో అలా కే వాల్యూ హెచ్ వాల్యూలు తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఓకేనా? పిండి కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇప్పుడు మనం ఆయిల్ పోసి గిన్నె వేడి చేస్తున్నట్టుగా ఇవి వాల్యూస్ కనుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇటు రండి. సో ఎం అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది కాబట్టి, ఎం అనే పాయింట్ లైన్ మీద ఉంది కాబట్టి ఎం లైన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎంని లైన్లో సబ్స్టిట్యూట్ చేయడం అంటే ఆ లైన్లో ఎక్స్ ఎక్కడుందో ఎక్స్ కోఆర్డినేట్ని, వై ఎక్కడుందో వై కోఆర్డినేట్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో అలా హెచ్ వాల్యూ ఇది, కే వాల్యూ ఇది రీసబ్స్టిట్యూట్ చేస్తే మొత్తానికి ఇది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. చలో మనం ఇప్పుడు ఆ రెండవ థీరం ఇమేజ్ థీరం దగ్గరికి వెళ్దాం. ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్. ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్. ఒక పాయింట్ యొక్క ఇమేజ్కి ఫార్ములా సేమ్ ఫార్ములా అండి. సేమ్ ఇదంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ మైనస్ దగ్గర -2 రాయాలి అంతే. సేమ్ ఫార్ములా. ఇమేజ్ దగ్గరకి -2 వస్తుంది. సో మ్యాథమెటికల్గా మనం సాల్వ్ చేసి, యాక్చువల్గా ఇదంతా ఉంచితే నాకు సేవ్ అవుతుంది తెలుసా. ఇప్పుడు అదంతా మళ్ళీ రాయాలి సేమ్ టు సేమ్, కానీ రాద్దాం. అలా పిసినారితనం చేస్తే ప్రాబ్లం కూడా పిసినారిగానే ఉండిపోతుంది మైండ్లో. రాద్దాం ఓపీ చేసుకొని. ఏమైంది? సో ముందు మనం
మీనింగ్ని, ఈ థీరం యొక్క మీనింగ్ని ఫీల్ తెచ్చుకుందాం. మనం ఒక స్ట్రైట్ లైన్, ఇందాకలాగానే ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. ఎల్ అందాం దీని పేరు. దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది కదండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. తర్వాత లైన్ మీద కాకుండా ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకోండి. దీని పేరు x1 y1 అనుకుందాం, పి అనే పాయింట్ అనుకుందాం. ఇందాకలానే లైన్ మీద కాకుండా పాయింట్. ఇప్పుడు మనం ఇందాకేం చేసాం, పి నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం, ఇప్పుడు కూడా డ్రా చేస్తాం. కాకపోతే ఈ పర్పెండిక్యులర్ లైన్ని ఇక్కడ ఆపకుండా ఇంకా ముందుకెళ్తాం. ఎంత దూరం పోతామంటే పి నుంచి ఇక్కడికి ఎంత దూరం వచ్చామో ఇక్కడి నుంచి అంతే దూరం పోతాం. ఇది ఈ పాయింట్ని మనం ఏమంటాము అంటే ఇమేజ్ అంటాం. ఈ పాయింట్ ఇమేజ్, అద్దంలో మన ఇమేజ్ లాగనమాట. ఇది అర్థం అయితే, ఇది మీరైతే మీ ఇమేజ్ అన్నట్టు. సో దీన్ని ఇందాకలాగానే ఎం అందామా, ఎం. సో అర్థమైందండి ఇందాకడికి ఇప్పటికి తేడా. ఇందాకేమో జస్ట్ పర్పెండిక్యులర్ లైన్ ఇక్కడ ఆపేసాం, ఆ పాయింట్ని ఫుట్ అన్నాం, ఆ పర్పెండిక్యులర్కి అది కాలు. ఇప్పుడు ఈ పాయింట్ పీకి ఇది ఇమేజ్ అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పీ నుంచి లైన్ ఎంత దూరంలో ఉంటుందంటే ఈ లైన్కి పీ ఎంత దూరంలో ఉంటుందో లైన్కి ఎం అంతే దూరంలో ఉంటుంది. అంటే లైన్ కరెక్ట్గా మధ్యలో ఉన్నట్టు అనమాట. ఓకే, సరే, ఇందాకటికి ఇప్పటికి ఇది తేడా. సో ఈ ముగ్గురికి సంబంధించిన రిలేషన్ ఇది ఇమేజ్ ఫార్ములా. దీన్ని మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఓకే, ముందుగా పరిచయ కార్యక్రమాలు. ఇందాకలానే పరిచయం చేసుకోవాలి. ఇందాక పరిచయం అయ్యారు కదా అని చెప్పి మళ్ళీ అరే ఒరే అని పిలవద్దు, మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకోండి. ఇక్కడ లెట్ ఎల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 బి ఏ స్ట్రైట్ లైన్ అండ్ ఎం హెచ్ కామా కే is the image. H comma K is the image of P. P యొక్క image of P x1 comma y1 on L. L మీద ఇమేజ్ అనమాట. సో ఇట్లా పరిచయ కార్యక్రమాలు అయిపోయాయి. ఇప్పుడు ఇందాకలానే సేమ్ ఇందాకేం చేసామండి, పిఎం ఎలా ఉంటుంది, ఎల్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. Therefore PM is perpendicular to L, which implies product of the slopes is -1. Product of their slopes on the wall slopes equal to -1. So ఈ లైన్ స్లోప్ ఏంటి, ఇందాక రాసాం కదా, చెప్పండి. ఆ లైన్ స్లోప్ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్, సేమ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ వై కోఎఫిషియంట్ బి ఇంటూ ఈ లైన్ స్లోప్ ఏమవుతుంది, y కోఆర్డినేట్స్ మైనస్ డిఫరెన్స్ బై x కోఆర్డినేట్స్ డిఫరెన్స్, అంటే k మైనస్ y1 బై h మైనస్ x1 ఉందా. సేమ్ ఉత్తగన్నా అనుకుంటున్నారా, సేమ్ టు సేమ్ ఉంటుందండి సగం తీరం అంతా. ఈక్వల్ టు -1, ప్రొడక్ట్ -1. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇందాకలానే దీన్ని చూసుకోండి, h మైనస్ x1 కింద ఏ రావాలి. సో ఈ h మైనస్ x1 ఇక్కడ పై తీసుకుపోండి, ఏ కింద రాయండి, k మైనస్ y1 ఇక్కడే ఉంచండి, k మైనస్ y1 కింద b రాయండి. సో రైట్ సైడ్ h మైనస్ x1 బై ఏ వచ్చేసింది, సగం తీరం వచ్చేసింది. దీన్ని ఏమనుకుంటారంటే ఈక్వల్ టు ఆర్ అనుకోండి, లెట్ అనుకోండి. ఈ రెండు వాల్యూస్ ఆర్కి సమానం అనుకుందాం. వాళ్ళిద్దరు ఈక్వల్, వాళ్ళిద్దరు ఆర్కి ఈక్వల్ అనుకుందాం. సో ఇందాక చేసినట్టు ఇద్దరిని ఆర్కి సమానం చేయండి విడివిడిగా. k మైనస్ y1 బై b ఈక్వల్ టు ఆర్, అలానే h మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు ఆర్. k minus y1 equal to br, k equal to y1 plus br. చెప్పానా, అదంతా రాసి ఉంటే నాకు ఇప్పుడు ఎంత సేవ్ అయ్యేది, మళ్ళీ రాసే పని ఉండేది కదా. h మైనస్ x1 ఈక్వల్ టు ఏఆర్, ఏని మల్టిప్లై చేస్తే h ఈక్వల్ టు x1 ప్లస్ ఏఆర్, రైట్. సో ఇక్కడికి పిండి కలిపి పక్కన పెట్టుకోండి ఈ ప్రాబ్లంలో కూడా. సో మిగిలిన స్టోరీ ఇంకో వేరే దగ్గరకు వద్దాం. ఇక్కడికి రండి, మళ్ళీ డయాగ్రామ్లోకి రండి. చూడండి ఇక్కడ ఇంకొక పాయింట్ ఎన్ గురించి ఒకటి మాట్లాడదాం. చూడండి ఈ లైన్ మీద ఇప్పుడు హెచ్ కామాకేని సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇందాక మనం హెచ్ కామాకేని లైన్ మీద సబ్స్టిట్యూట్ చేసాం. ఎందుకు, ఇందాకటి క్వశ్చన్లో x1 y1 నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే హెచ్ కామాకే ఫుట్ కాబట్టి హెచ్ కామాకే లైన్ మీద ఉంది.
ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే లైన్ మీదనే ఉంది హెచ్ కామా కే. కాబట్టి హెచ్ కామా కేని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. హెచ్ దిశపై ఎక్స్ ప్లస్లో పెట్టాం, కే దిశపై వైలో పెట్టాం. ఇందాక సబ్స్టిట్యూట్ చేసాం. కానీ ఇప్పుడు హెచ్ కామకే లైన్ మీద లేదు కాబట్టి హెచ్ కామకే దీని మీద సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇక్కడ ట్రాక్ మారింది. సో మరి లైన్ మీద ఎవరున్నారు? లైన్ మీద ఈ పాయింట్ ఉంది. ఈ పాయింట్ని మనం ఏమని పరిచయం చేసుకుందాం అంటే ఎన్ అనే పాయింట్ లైన్ మీద ఉంది అనుకోండి. ఎన్ ఎవరు? లైన్ మీద ఉన్న పాయింట్. ఓకే, అదొక పాయింట్. ఇంకా ఎన్ ఇంకో రకంగా చెప్పండి. ఎన్ ఎవరు గుర్తుపెట్టండి. పీకి ఎంకి మిడిల్ పాయింట్, మిడ్ పాయింట్. సో ఇక్కడ ఎన్ అని పరిచయం చేసుకుంది. సో ఇప్పుడు మన కొత్త క్యారెక్టర్ ఇక్కడికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్లో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. లెట్ ఎన్ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ పిఎం. పీకి ఎంకి మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ అయితే ఎన్ కోఆర్డినేట్స్ ఎలా రాస్తారండి? అప్పుడు ఎన్ కోఆర్డినేట్స్ ఏమైతే మిడ్ పాయింట్ ఫార్ములా ఎలా రాస్తారు? ఎక్స్ కోఆర్డినేట్స్ని యాడ్ చేసి హాఫ్ చేయాలి. అంటే x1 ప్లస్ హెచ్ బై 2 కామా y కోఆర్డినేట్స్ని యాడ్ చేయండి. y1 ప్లస్ కే బై 2. సో అలా ఎన్ కోఆర్డినేట్స్ తెలిసిపోయాయి. ఎన్ తయారైపోయింది. సో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయిపోయింది సినిమాలో. ఇప్పుడు ఈ కొత్త క్యారెక్టర్తో సెకండ్ హాఫ్ నడుస్తుంది. సో ఎన్ని తయారు చేసుకున్నామా? ఈ ఎన్ ఉంది లైన్ మీద. లైన్ మీద ఇప్పుడు ఉన్నది ఎన్. ఇందాక ప్రాబ్లంలో హెచ్ కామా కేని లైన్ మీద సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్రాబ్లంలో ఎన్ని లైన్ మీద సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈ పాయింట్ని లైన్ మీద సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎన్ x1 ప్లస్ హెచ్ బై 2 కామా y1 ప్లస్ కే బై 2 లైస్ ఆన్ ఎల్. ఈ స్టెప్ దగ్గర ఇందాక మనం వేరేది రాసాం, హెచ్ కామకే రాసాం ఇక్కడ. కాబట్టి ఈ పాయింట్ లైన్ మీద ఉంది కాబట్టి ఈ పాయింట్ లైన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు లైన్ రాసేటప్పుడు ఏఎక్స్ రాస్తున్నాం కదండి. ఏ ఎక్స్ రాయద్దు. ఎక్స్ బదులు ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఎవరు? x1 ప్లస్ హెచ్ బై 2 రాయాలి. ప్లస్ బీవై, బి ఇంటూ వై దగ్గర y1 ప్లస్ కే బై 2 ప్లస్ సి ఈక్వల్ టు 0. అంతే. ఇక్కడి నుంచి ఇక మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ దగ్గరికి వచ్చేసాం. దాదాపుగా నది ఒడ్డుకు వచ్చేసాం. ఇక నదిలోకి ఆటలు ఆడుకోవడానికి బాగా రైట్. సో ఏతో మనం మల్టిప్లై చేద్దాం. ఏ x1 ప్లస్ ఏహెచ్ బై 2 ప్లస్ బీని మల్టిప్లై చేయండి. by1 ప్లస్ బీకే బై 2 ప్లస్ సి. నేనేం రాశా? పైన ఉంది సి. నేనేం రాశా? సీనే. సో ఈ 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ అది కూడా సీనే కదండి. కాబట్టి సీని 2c/2 అని రాసింది. మళ్ళీ అలా ఎందుకు రాయాలి? సి రాస్తే అయిపోయింది కదా సార్ అంటారా? సో ఇక్కడ డినామినేటర్ 2 ఉంది, ఇక్కడ డినామినేటర్ 2 ఉంది, ఇక్కడ కూడా 2 డినామినేటర్ ఉండేలాగా రాసుకుంటే ఈ 2 అటు పంపిస్తే 0 అయిపోతుంది. అంటే ఎల్సిఎం ఒక రకంగా మనం చేసింది. సో ఏx1 ప్లస్ ఏహెచ్ ప్లస్ by1 ప్లస్ బీకే ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఈ 2 విడిపోయినాయి. డౌట్ అని వచ్చిందా? ఈ2 ముగ్గురిది డినామినేటర్ 2నే కదా. ముగ్గురికి కలిపి ఒకటే 2 డినామినేటర్గా పెట్టచ్చు. ఆ డినామినేటర్గా పెట్టిన 2ని ఇటు రైట్ సైడ్ పంపిస్తే 0తో మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ 0 0 అయిపోయింది. సో ఈ కింద ఉండాల్సిన 2 లేదు. అది చలో. ఏx1 ప్లస్ ఏహెచ్. హెచ్ అంటే ఎవరండి? ఇదే కదా. సబ్స్టిట్యూట్ చేయండి. x1 ప్లస్ ఏఆర్ ప్లస్ by1 by1 ప్లస్ bk. కే అంటే y1 ప్లస్ br ప్లస్ 2c ఈక్వల్ టు 0. అంతే కదా. ఇక లాస్ట్ స్టేజ్కి దగ్గర పడ్డాం. లాస్ట్ స్టేజ్కి దగ్గర పడ్డండి. ఏx1 ప్లస్ ఏతో మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ x1 ఏx1 ఏ ఇంటూ ఏఆర్ ఏ స్క్వేర్ ఆర్. ఓకే.
by1 ప్లస్ బీని ఇక్కడ లోపలికి మల్టిప్లై చేయండి, b ఇంటూ y1 ఇంకొక by1 ప్లస్ b ఇంటూ br b²r ప్లస్ 2c ఈక్వల్ టు 0. చూడండి ax1 రెండు ఉన్నాయి కాబట్టి 2ax1 ఓకే ప్లస్ ఈ a²r b² లాస్ట్లో రాద్దాం, తర్వాత అది పక్కన పెట్టండి. ఈ రెండు కూడా యాడ్ చేయండి, by1 ప్లస్ by1 2by1 ప్లస్ 2c రాశాక ఇప్పుడు a² ప్లస్ b² వేరుగా రాద్దాం. చూడండి ఈ పార్ట్ని మనం రైట్ సైడ్ పంపిద్దాం, ఇందాకలాగానే సేమ్. ఇది తీసేస్తున్నాం. సో అప్పుడు ఇక్కడ ఎవరు మిగులుతారు, ఈ పార్ట్ మిగులుతుంది, బట్ అందులో r కూడా కామన్ తీస్తూ రాద్దాం. r కామన్ తీస్తే a² ప్లస్ b² లెఫ్ట్ సైడ్ మిగిలితే రైట్ సైడ్ ఎవరు పోయారండి, 2ax1, అప్పుడు అది -2ax1 అవుతుంది, -2by1 అవుతుంది, -2c అవుతుంది. సో r ఇంటూ a² ప్లస్ b² ఈక్వల్ టు ఈ ముగ్గురులో -2 కామన్ తీయండి, తీస్తే ax1 ప్లస్ by1 ప్లస్ c అవుతుంది. సో ఈ r ఇక్కడే ఉంచి a² ప్లస్ b² ఎడ పంపించండి, r ఈక్వల్ టు -2 ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a² ప్లస్ b² ఇక్కడికి వచ్చేసింది. అయిపోయిందా, ఈ రైట్ సైడ్ టర్మ్ వచ్చింది చూడండి. సో ఇక్కడ మీరు రాశారు కదా, దీన్ని ఇక్కడ రాసేసేయండి, అయిపోయింది. r తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు therefore h-x1/a ఈక్వల్ టు k-y1/b ఈక్వల్ టు r ఉంది, r బదులు ఇది రాయండి. క్వశ్చన్లో చూసుకుంటూ రాయేసి మనం కాపీ కొట్టచ్చు, ఎగ్జామ్లో మీ క్వశ్చన్ పేపర్లో మీరే కాపీ కొట్టచ్చు, a² ప్లస్ b². సో ఇంతటితో ఇమేజ్ థియరం కూడా పూర్తయింది. సో కొంచెం ప్రాక్టీస్ అవసరం. మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా రాయగలుగుతారు. సో నిర్లక్ష్యం దగ్గర కూడా రానియకండి. సో డే 3లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని అందించడానికి మిమ్మల్ని కలవడానికి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.